ప్రొఫెసర్ జానా సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, యూనివర్సిటీకి మొట్టమొదటిసారి 1000 కోట్లకు సంబంధించి ఏదైతే ఈ ఫండ్ రిలీజ్ సంబంధించి ఏం చెప్తారు సార్? నేను ఈరోజు 20 ఏళ్ల కింద ఒక ఆర్టికల్ రాసిన ఈనాడు. విద్య, ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ బ్రింగ్స్ ప్రాస్పారిటీ టు ఎనీ స్టేట్. ప్రపంచంలో ఒక 150 దేశాలు చూడు, 150 కంట్రీస్లలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ దేశంలో ఎక్కువ ఉంటుందంటే విద్య మరియు ఇరిగేషన్లో ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది తెలిసిన నిజం. దాన్ని తెలిసిన నిజం విన్న మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఫస్ట్ బడ్జెట్ కేవలం 5,000 కోట్లు. భారత ఫస్ట్ వార్షిక బడ్జెట్ 1951లో 5,000 కోట్లలోనే ఆ రోజులలో ఐఐటీస్కు, R&D సంస్థలకు, ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలు, ప్లస్ 7 మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియాగా వర్ణించే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటి ఈ రెండింటికి ప్రాధాన్యత ఇచ్చినది తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు. అదే స్ఫూర్తి ఒక 20 సంవత్సరాలతో భారతదేశ అభివృద్ధి విధానం నడిచింది. మధ్యలో బ్రేక్ అయింది. ఆ నిజాన్ని, ఆ అభివృద్ధికి 2 కళ్ళ లాంటి సాధకాలైన విద్యను అండ్ ఇరిగేషన్ గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు గత 10-15 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థకు ఒక ఊతమిచ్చే విధంగా 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వటం అంటే అది హర్షణీయం. అదేవిధంగా రెండవ అతి పురాతనమైన యూనివర్సిటీ తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మా యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ అదే బంగ్లాలో ఉంటున్నాం. మేము కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 850 కోట్లకు ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన కూడా ఇచ్చాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మేము వేరు మార్గాల ద్వారా కూడా ఆ నిధులు సమకూర్చే మార్గం కూడా చేస్తున్నాం. సో ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఆ ప్రపోజల్ కూడా ఉన్నది. ఈ జాబ్ క్యాలెండరు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల మీద కొంత నిరుద్యోగులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏం చెప్తారు ఒక ప్రొఫెసర్ గారు? ఇప్పుడు సీఎం గారు క్లియర్గా చెప్పారు, ఇంకా మనకు 3 సంవత్సరాల టైంలో అనుకున్న దానికి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని. దాదాపు ఇప్పుడు 60-70 వేల ఉద్యోగాలు నిండినాయి. సో కాబట్టి ఈ ఉద్యోగం క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. దాని ప్రకారం ఉద్యోగాలు నింపుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కొద్దిగా టైము, ఓపిక, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు. కానీ నెక్స్ట్ 3 ఇయర్స్లో 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని క్లియర్గా హామీ ఇచ్చారో అవి సంపూర్ణంగా నెరవేరుస్తారని ముఖ్యమంత్రి పదే చెప్తారు. నమ్మాల్సిందే, నమ్మదగ్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక దాని గురించి ఏం సెకండ్ థింకింగ్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి చేయని సాహసము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి కాదు, రెండోసారి యూనివర్సిటీకి వచ్చారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అసలు ఇది సాహసం కాదు, ధైర్యం కాదు, అభిమానం. అసలు విశ్వవిద్యాలయం ఉన్నదే విద్యార్థుల కోసం. విశ్వవిద్యాలయాలు అంటే కేవలం ఒక టీచర్లను, సైంటిస్టులు, ప్రొఫెసర్లను తయారు చేయడం కాదు, లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా ఒక భాగం. ఇదే విశ్వవిద్యాలయంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ చదువుకున్న పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అయ్యారు. జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియర్. అలాంటిది ఒక 8 మంది ముఖ్యమంత్రుల్ని, వందలాది మంది ఎమ్మెల్యేలను తయారు చేసింది విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో ఒక రాజకీయ నాయకులు అదే దృక్పథం వాళ్ళు రావాలంటే దానికి సాహసం అక్కర్లేదు, ధైర్యం అక్కర్లేదు. సిన్సియారిటీ, కమిట్మెంటు, ఒక అభిమానం కావాలి. విద్యార్థులతో కలిసిమెలిసి వచ్చిండు. ఎవరి కోసం వచ్చాడు? విద్యార్థుల కోసం వచ్చాడు కదా. ఇలా ధైర్యం ఎందుకు? ధైర్యం అవసరం లేదు. విద్యార్థుల కోసం, సంక్షేమం కోసం, విశ్వవిద్యాలయ డెవలప్మెంట్ కోసం ఒక రాజకీయ నాయకుడు రావడానికి ధైర్యం అక్కర్లేదు. ఒక సిన్సియారిటీ కావాలి, ప్రజలలో నమ్మకం కావాలి. ఆ 2 ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ధైర్యమే కాదు, అభిమానంతో వచ్చారు, అనుకున్నది చెప్పారు, చెప్పింది చేశారు. థ్యాంక్ సో మచ్. ఇది ప్రొఫెసర్ జానా లాంటి వారు విద్య మీద అభిమానంతో, విద్యార్థుల మీద అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు. నాన్ టీచింగ్ సంబంధించిన ఎంప్లాయీస్, వాళ్ళతో కూడా మనము మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది నాన్ టీచింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంది మీ సమస్య నెరవేరిందా? నెరవేరిందా? మాకు ఒక్క సమస్య కూడా నెరవేరలేదండి. మేము గత ప్రభుత్వం ఏదైతే యూనివర్సిటీ మీద వివక్ష చూపించిందో, ఈ ప్రభుత్వం మాకు ఏదైనా హామీ ఇస్తుంది, యూనివర్సిటీ బాగుపరుస్తుంది అని చెప్పి మేము కోటి ఆశలతోటి ఇక్కడ ఎదురు చూసాము. ప్రభుత్వం ఇక్కడ 1000 కోట్లు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి ఒక భవనాలే మాత్రమే కాదు, అందులో పనిచేసే ఉద్యోగుల మీద పాత్ర ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ ఉండాలన్నా, అక్కడ మెయింటెనెన్స్ ఉండాలన్నా ఉద్యోగులది మెయిన్ కీలక పాత్ర ఉంటుంది. కానీ ప్రభుత్వం మేము ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన గత
10 రోజుల నుంచి కిందట ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారని చెప్పేసి చెప్పడంతో మేము కలిసిన మంత్రులందరికీ మేము వినతి పత్రం ఇచ్చాము. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచించి మా ఉద్యోగుల సమస్యల మీద మీరు ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తారని చెప్పి మేము 1000 కళ్ళతో ఎదురు చూసాము. ఇక్కడ ఉద్యోగులు పొద్దున్న నుంచి టిఫిన్ చేయకుండా మార్నింగ్ 7 గంటలకు వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదైనా మాట్లాడతారని చెప్పేసి మేము కోటి ఆశలతో ఎదురు చూసాము. కానీ మా ఆశల్లో నీరు గార్చారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం, మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్నాం. మాకు ఇక్కడ 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఉద్యోగులకి 20,000 జీతం లేదు, మాకు 4 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ లేదు, మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు. కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఉద్యోగులమై ఇన్ని రోజులు పనిచేస్తుంటే ప్రభుత్వం ఏదైనా హామీ ఇస్తుందని చెప్పి ఆశ చూసాం, కానీ ఎలాంటి నెరవేరలేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాము, మీరు దయచేసి మా ఉద్యోగులందరినీ పిలిచి మా సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏం లేదు సార్, దాదాపుగా మేము ఇక్కడ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత ఒక సీఎం గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండంటే మా ఇంటికి వచ్చిండు అని అనుకున్నాం. మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంట్లో మాకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఆయన వచ్చి వాటి గురించి పరిష్కరిస్తాడేమో అనుకుంటే మా ఇంటికి సున్నం లేదు, మా ఇంటి తలుపుకు గల్లెం లేదు, వీటి గురించి మాట్లాడాడు. కానీ చూడండి, ఈ అమ్మ చూడండి ఎంత పెద్ద ఏజ్ ఉంది, మా అంటే ఒక 3-4 ఏళ్ళ రిటైర్ అయిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ జీవితాల కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు? మా జీవితాలు ఆగమైపోయినట్టేనా? మా బతుకులు ఆగమైనట్టేనా? కాంట్రాక్ట్ పద్ధతిలోనే మేము చచ్చిపోవాలనా ఏంది? ఇప్పటికి ఎంతోమంది చనిపోయారు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, ఎంతోమంది జీవితాలు ఆగమైపోయినాయి. మా సమస్యల కోసం పరిష్కరించడానికి ఏం చేయాలి? మేము ఏం చేస్తే మీరు పరిష్కరిస్తారు చెప్పండి. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా మీరు స్పందించి ఒక స్పష్టమైనటువంటి హామీని 2-3 రోజుల్లో మీరు ఇవ్వకపోతే మాత్రం మేమందరం కూడా ఒక ఉధృతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం ఖాయం. దయచేసి ప్రజాపాలన అనుకుంటున్నాం, ఆ ప్రజాపాలన అదే విధంగా కొనసాగిస్తే మా అందరికీ న్యాయం జరుగుతుంది. దయచేసి ప్లీజ్. రైట్ అమ్మ, మాట్లాడతారా మీరు ఏమైనా? అమ్మ చెప్పండి, మీరేందమ్మా? ఈరోజు ముఖ్యమంత్రి రావడం వల్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కోటి ఆశలతోనే, నేను ఇందాక అంజన్ అన్నట్టు కోటి ఆశలతోనే వచ్చినని కనీసం టిఫిన్ కానీ మంచినీళ్ళు ఎటువంటిది ఆగకుండా మేము ఆయన మీద ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం. మా కోసం, మా సమస్య కోసం మాట్లాడతాయని 2001 నుంచి 2004 వరకు సిపిఎస్, 2004 నుంచి 2001 నుంచి 2004 వరకు ఓపీఎస్, 2004 నుంచి సిపిఎస్ వరకు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలకు సిపిఎస్ అమలవుతుంది. అదే సిపిఎస్ మేము కాసిం సార్ చెప్తాడు, ఎంతో ఆశపడ్డాం. మేము కాంట్రాక్ట్ విషయం కానీ, టైం స్కేల్ కానీ కాంట్రాక్ట్ చెప్తాడు అనుకున్నా. కేవలం కాసిం సారు టీచింగ్ పోస్టులకు భర్తీ చేయడానికి ఆయన చెప్పిండు. మిగతా ఇవన్నీ ఎటువంటివి లేవు. అంటే ఓన్లీ టీచింగ్ ఉంటే సరిపోదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అవసరము, ఎంతైనా అవసరము. దీన్ని ఖచ్చితంగా ఈ సీఎం దృష్టి వరకు ఆయన తెలిసినా తెలియకపోయినా మీ మీడియా ద్వారా ఆయన తెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దమ్మతో మాట్లాడదాం. అమ్మ తల్లి చెప్తాలి, ఏంది ఆవేదన? నేను 30 ఏళ్ళ నుంచి డ్యూటీ చేస్తున్నాను, ఇంకా పర్మనెంటే కాలేదు. పిల్లలను ఎట్లా చదివిస్తాము, ఎట్లా పెళ్లి చేస్తాము, ఎట్లా ఉంటాం చెప్పు? ముసల్దాన్ని కావచ్చునా, ఇంకా పర్మనెంట్ కాలే, ఏం కాలే. మరి ఇంకా చేస్తాడా? చేస్తుండే ఏం లేదు, ఇంకేనాడు చేయాలి. మా లెక్కలు మొత్తం యూనివర్సిటీకి అనుసరించడం అంతే. చెప్పండి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం గారు వచ్చి కింద రూట్ లెవెల్లో పరిష్కరిస్తానని హామీలు ఇస్తారని అందరూ ఇక్కడ ఆశించారు. తన ఉపన్యాసంలో పదే నేను నల్లమల్ల అడవి బిడ్డనని, ఆ ప్రాంతం నుంచి వచ్చానని, పేదరికం ఉందని, ఇక్కడ దళితులు ఉన్నారని, గిరిజనులు ఉన్నారని, ఆదివాసీలు ఉన్నారని, పల్లెటూరు నుంచి వచ్చినని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, ఆ పిల్లలు ఎంత కష్టపడుతుంటారో నాకు తెలుసని పదే అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. అంత గుర్తించిన వాడు ఇక్కడ టీచింగ్లో ఈరోజు ప్రొఫెసర్స్ సంఖ్య 280కి వచ్చింది. మిగతా మొత్తం కాంట్రాక్టు, పార్ట్ టైమర్సు, టైం స్కేల్ ఎంప్లాయీస్ తోటి, కాంట్రాక్ట్ ఉద్యోగులతోటి, హాస్టల్ ఎంప్లాయీస్, అవుట్సోర్స్ ఉద్యోగులతో యూనివర్సిటీ నడుస్తుందన్న అవగాహన లేకపోవడం. ఆ జాబుల్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా దళితులే, ఆ జాబ్స్లో పనిచేస్తున్న వాళ్ళంతా మైనార్టీలే, ఆ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళంతా గిరిజనులే, హరిజనులే, అన్ని రకాల వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఆ బిడ్డలు అన్యాయానికి గురవుతున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసి జీతం 10,000 తీసుకుంటున్నంటే సిగ్గు లేదా? ఈ ప్రభుత్వం దానికి ఎందుకు ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయలేకపోయారు? అంత తక్కువ జీతాలతో బతకడం ఏమిటి అని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. అంటే వాళ్ళ ఉద్దేశంలో యూనివర్సిటీని డెవలప్ చేయడం అంటే గోడలు కట్టి, బిల్డింగులు కట్టి అది రేపు టూరిస్ట్ స్పాట్ గానో ఇంకో దానికో మార్చడమా? కాదు. అందులో పనిచేస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్కి రావాల్సిన దానికి దోహదపడుతున్న అన్ని శక్తుల కలయిక వల్లనే
విద్యా కుసుమాలు వెలుస్తాయి. విద్యా కుసుమాలు వెలువని చోట, విజ్ఞాన విరసిల్లని చోట తప్పనిసరిగా పోరాటమే ఏకైక శరణ్యంగా మారుతుంది. గత 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, హాస్టల్ ఎంప్లాయీస్ అంతా జాయింట్ యాక్షన్గా ఏర్పడి కొన్ని డిమాండ్స్ మీద చెప్పినప్పుడు ఆ డిమాండ్స్ మీద ముఖ్యమంత్రి గారు స్పందించాల్సింది. నువ్వు బిల్డింగులు కట్టడానికి ఇన్ని కోట్లు అవుతున్నాయి, స్పోర్ట్స్కి మీరు పథకాలు తెచ్చుకోవాలని మాట్లాడారు. మేము అంటున్నది ఏంటంటే ఆ పథకాలు తీసుకురావడానికి ఆ పనిచేసే వాళ్ళు, ఆ పిల్లలను ఆ స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు, పనిచేసే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించకపోయి వాళ్ళు బలిష్టంగా ఉండకూడదా, బలహీనంగా ఉండాలా, చచ్చిపోతే వాళ్ళు గుర్తు తెలియని శవాలుగా మారిపోవాలా, మంచి ఉద్యోగులుగా గౌరవప్రదమైన జీవితాన్ని పొందాలనుకుంటున్నారా అంటే అది ఈరోజు మొండి తెడ్డు ముఖ్యమంత్రి గారు చూపించాడు. కింది స్థాయి పరిశీలన కాదు, జీరో పరిశీలనతో మాత్రమే ఒక రాజకీయ వేదికగా దీన్ని ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రి గారు వచ్చారనేది మేము చెప్తున్నాం. కాబట్టి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరకు కూడా జాయింట్ యాక్షన్ కొనసాగుతుంది, పోరాటం కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. బ్రదర్ ఏం చెప్తారు, మీరేం చెప్తారు? జాయింట్ యాక్షన్ ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు నాకు అన్ని సమస్యలు తెలుసు, పేదల సమస్యలు తెలుసు, అన్నీ తెలుసు అన్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో వర్కర్లకి 3 పూటలు ఉండదు భోజనాలు. 3 పూటల భోజనం ఉండే వాళ్ళకి 14,000 వస్తుందని తెలియదా? హైదరాబాద్లో 14,000, 16,000తో జీవనం కొనసాగుతుందా? తమ పిల్లలకి, భర్తలకి భోజనం పెట్టుకోకుండా వదిలిపెట్టి వచ్చి హాస్టల్ పిల్లలకి మంచి చదువుకోవాలని భోజనం వండుతుంటే వాళ్ళకి 14,000, 16,000 ఇస్తుంటే అయ్యా మాకు జీతాలు పెంచండి, మాకు ఇంక్రిమెంట్స్ పెంచండి, వాళ్ళకి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని వెల్కమ్ పలికితే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతా ఉన్నాం. దాని మీద కూడా ఏం అడ్రస్ చేయలేదు. దానికి నిరసనగా జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అన్యాయం చేసిపోయినాడు మాకైతే. ఎందుకంటే మేము లేని స్టూడెంట్ ఇక్కడికి వెళ్ళి వచ్చినారు. నువ్వు ఎంతసేపు అయినా స్టూడెంట్ గురించి మాట్లాడినాడు. మేము భోజనం పెడితేనే, మేము ఉండి పెడితేనే కదా వాళ్ళు తినేది, వాళ్ళు చదువుకోయేది కదా. మరి మేము లేనిది వాళ్ళ స్టూడెంట్ తోటి మాట్లాడిపోయినా మరి కనీసంగా మీకు ఎవరు ఉండి పెడుతున్నారు, ఎట్లా చదువుకుంటున్నారు, ఏం తింటున్నారు అని అడిగినావా? మరి మా గురించి ఎందుకు అన్యాయం చేసిపోయినాడు సార్. మేము ఏం చేయాలో అది చేసుకుంటాము. మేము ఎక్కడ దాకైనా రెడీ అయిపోయినాం సార్. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో నిరుద్యోగులు, నాన్ టీచింగ్ సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా మా జేఏసీ ద్వారా ఖచ్చితంగా ఈ నిరసనను కంటిన్యూ చేస్తాం, ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి గారు వచ్చేంత వరకు సైలెంట్గా ఉన్నారు. ఆయన ప్రసంగం వినేంత వరకు సైలెంట్ ఉన్నారు. బట్ ప్రసంగంలో ఎప్పుడైతే నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండరు, ఉద్యోగాలు, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ల సమస్యల మీద ఎప్పుడైతే ముఖ్యమంత్రి మాట్లాడలేదో ఆ తర్వాత డౌన్ సీఎం అంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగున్నటువంటి ప్రయత్నం అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కొంత నాన్ టీచింగ్ ఎంప్లాయీస్తో పాటు నిరుద్యోగులు చేసే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.